శివుడికి అన్నీ తెలుసనే అనుకుంటాం కదా మనం. కానీ కొన్ని విషయాలు శివుడికి కూడా తెలియని ఉన్నాయి. అవేంటో చూద్దామా? అంతా శివయ్యకే ఎరుక. ఇది మనందరికీ ఎరుకే. కానీ ఆ శివయ్యకి ఎన్ని విషయాలు ఎరుకైనా ఒక విషయం మాత్రం ఎప్పటికీ ఎరుకలోకి రాదు. అదే శివభక్తుడికి ఉండే ఆనందం. నిజమే, శివభక్తుడికి ఉండే ఆనందం ఆ శివయ్యకేమెరుక? లోకం మొత్తం చుట్టి రమ్మంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ఫలితం ఖాతాలో వేసుకున్నాడు గణపతి. మరి శివభక్తుడో 3 గంటలు పూజ చేసినా, 3 నిమిషాలు పూజ చేసినా, 3 మాటలు తన చుట్టూ తాను తిరిగి శివుడి చుట్టూ తిరిగిన ఫలితం ప్రతిరోజు ఖాతాలో వేసుకుంటాడు ఆత్మప్రదక్షిణ పేరుతో. ఆకలి రాముడు, నిద్రాదేవి ఇలా అన్నింటికీ దేవుడి పేర్లు పెట్టి పిలుచుకుని ఉపవాసం పేరుతో పొట్ట పూజకి కాసేపు సెలవిచ్చినా, నైవేద్యం పెట్టిన మరుక్షణం ప్రసాదం స్వీకరించి వండేటప్పుడు ఉప్పు కాస్త తక్కువ పడినా రుచి ఇంత అదిరిపోయిందంటే సాక్షాత్తు ఆ శివయ్య తిన్నాడన్న రూఢికి రావడంలో ఉండే ఆనందం ఆ శివయ్యకేమెరుక? బుర్ర నిండా పిచ్చి ఆలోచనలు. పిల్లలుగా పెరిగి పిల్లల్ని పెంచి పిల్లల్ని చూసినా ఇంకా పిల్ల చేష్టలు పోగొట్టుకోకుండా పిచ్చిగెంతులేస్తున్న ఈ మనసు అన్నీ తీసుకెళ్లి రోజు ఆ శివయ్య దగ్గర పడేస్తే ఆయనే చూసుకుంటాడు. మనకెందుకు ఈ గోలా అని అనుకునే నిట్టూర్పులో ఉండే ఆనందం ఆ శివయ్యకేమెరుక? బోలెడంత పని, పెద్ద పూజ చేసే టైం లేదు. చిన్నగా దీపం వెలిగించి ఊరుకుంటాను. అయినా పెద్దగానో చిన్నగానో ఎలా చేసినా నా శివయ్య చూసుకోక మానేస్తాడా ఏంటి అనుకోవడంలో ఉండే ఆ హాయి ఆ శివయ్యకేమెరుక? అందమైన జీవితం, అది అనుభవించడానికి సరిపోయేంత సమయం. చిన్న చితక మలుపులు, ఆ మలుపు చివరిలో తియ్యటి తాయిలాలు. ఇలా అన్నీ దాటి చిట్టు చివరికి వెళ్ళేసరికి ఇదంతా మాయ, అసలు ఇదంతా ఏమీ కాదు, అసలు ఏదీ లేదు అని తెలుసుకుని, ఉన్నది లేనిది అంతా శివుడే అని తెలుసుకుని ఆ శివుడిలో కలిసిపోవడానికి పడే తపన, అదేది మన చేతుల్లో లేదని తెలుసుకున్నాక మరో జన్మెత్తినా మళ్ళీ శివభక్తుడిగానే పుట్టాలి అనుకునే ప్రతి శివభక్తుడి కోరికలో ఉండే ఆ ఆనందం అసలు ఆ శివయ్యకి ఎరుక? మరి ఇంతకీ శివయ్యకి అసలు ఏమెరుక?